మీలో చాలా మంది కొత్తగా అయితే పెళ్లి చేసుకున్నారా? మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలో మీకైతే తెలీదా? తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎలా అప్లై చేయాలి? ఏమేం డాక్యుమెంట్స్ కావాలి? ఎలా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మనమైతే అప్లికేషన్ అయితే రిజిస్టర్ చేసుకోవాలి? ఎలా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వెళ్ళి మనమైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి? నేనైతే ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎలా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏమేమి డాక్యుమెంట్ కావాలి, ఏ వెబ్సైట్లో మనమైతే వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి, ఇది చేసుకుంటే రిజిస్టర్ ఆఫీస్లో మీరు సబ్మిట్ చేసినారంటే అక్కడ వెళ్ళి ప్రాసెస్ సింపుల్గానే ఉంటుంది. నేనైతే చూపిస్తాను విత్ నా స్క్రీన్ షేర్ చేసి ఒక అప్లికేషన్ అయితే ఫిల్ చేద్దాము రండి. లెట్స్ గో ఫర్ వీడియో. హలో అందరికీ, ఈరోజు అయితే మనం ఈ వీడియోలో నేనైతే క్లియర్ కట్గా అప్లికేషన్ హిందూ మ్యారేజ్ అప్లికేషన్ ఎలా వేయాలి, మ్యారేజ్ సర్టిఫికేట్ మీకైతే కావాలంటే ఇది అప్లికేషన్ ఎలా అంటే డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. నేను ఏ డాక్యుమెంట్స్ కావాలి అవన్నీ మీకు విత్ లైవ్లో నేనైతే చూపిస్తానండి, డీటెయిల్స్తో సహా. మీరైతే ఫిల్ చేయాలి. దీనికి మీకు మీ ఆధార్ కార్డుకి ఓటీపీ అయితే వస్తుందండి, లింక్ అయితే అవుతుంది. నేను వెబ్సైట్ అయితే చెప్తానండి, ఈ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఈ వెబ్సైట్ని అయితే క్లిక్ చేయండి, registration.ap.government. ఈ వెబ్సైట్కి వచ్చారనుకోండి, ఇక్కడ మీకైతే వస్తుంది చూడండి, హోమ్ పేజ్లోనే హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్. ఇంకొకటి మీరు ఏదైనా వేరే మామూలుగా ఇక్కడ చర్చిల్లో అవి చేసుకున్నా కూడా మనమైతే ఇక్కడ ఇవ్వాలి, ఓకేనా. ఇది మనము ఈ అప్లికేషన్ ఎందుకంటే మనమైతే రిజిస్టర్ ఆఫీసుల్లో అక్కడ వెళ్ళి చేసేదానికన్నా ఇక్కడ మనము డేటు మనమైతే స్లాట్ బుక్ చేసుకోవడం. వేరే క్యాస్ట్కి అయితే అప్లికేషన్ ఫీజు వచ్చి 0 అండి, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వాళ్ళకి. మామూలు సేమ్ క్యాస్ట్ వాళ్ళకి 500 అయితే అవుతుందండి ఛార్జెస్. ఇది పే చేశారంటే మీకైతే అప్లికేషన్ అయితే రెడీ అయిపోతుంది. మీరు ఈ అప్లికేషన్ యూజ్ చేసుకుని మీరైతే వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేసి వాళ్ళకి మీరైతే చేయాలండి. మనం అప్లికేషన్కి ఎలా వెళ్ళాలో నేనైతే చెప్తాను చూడండి. ముందుగా ఈ registration.ap.government.కి అయితే వచ్చారనుకోండి హోమ్ పేజ్కి, ఇక్కడ హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అయితే ఉండాలండి. దీన్ని క్లిక్ చేసినారనుకోండి కొత్త లింక్ అయితే వస్తుంది. ఇక్కడ యూజర్ లాగిన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు కొత్తగా ఎవరైనా వెళ్తున్నారు కాబట్టి మీరైతే న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసుకుని మీరు ఈమెయిల్ ఐడి ఇవ్వండి. జస్ట్ ఈమెయిల్ ఐడి మీ పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకోవాలి. నార్మల్గా యూజర్ ఐడి ఎలా క్రియేట్ చేస్తాం సేమ్ అలానే. నేనైతే ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి నేనైతే లాగిన్ అయితే చేస్తాను. చూడండి, నేను లాగిన్ అయితే చేస్తాను. నా ఈమెయిల్ ఐడి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఎందుకంటే ఇది మనకైతే వస్తుంది. ఓకే, ఇలా ఇచ్చాక చూడండి, నేనైతే అప్లై అయితే చేశాను, కంప్లీట్ కూడా అయిపోయింది నా స్టేటస్, ఓకేనా. మీరు కావాలంటే కొత్తగా అప్లై చేసిన వాళ్ళు అయితే ఇంకొకటి ఏంటంటే ఈ నెంబర్ పెట్టుకుని మనమైతే మన వాట్సాప్ మీకే వచ్చేస్తాయండి ఇద్దరికి, వాళ్ళకి మీ వైఫ్కి కానీ మీకు కానీ మీ ఇద్దరు వాట్సాప్కి ఆఫ్టర్ కంప్లీషన్ తర్వాత మీకైతే వచ్చేస్తుందండి మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే, ఓకేనా. అప్లికేషన్ ఎలా ఉంటుందంటే నేను చూపిస్తాను. అప్లై ఇక్కడ చేయండి. ఫర్ మ్యారేజ్ శిలమజిరి తిరుమల, ఇప్పుడు మీ తిరుమలలో పెళ్లి చేసుకుంటే ఇక్కడైతే క్లిక్ చేయండి. లేదు ఇక్కడ మీ హస్బెండ్ అని ఇక్కడ చూడండి, 2 విధాలుగా ఉంది చూడండి, హస్బెండ్ వైఫ్ అని ఉంది. ఇక్కడ మీ హస్బెండ్ అంటే మీ డీటెయిల్స్, మీ వైఫ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ని ఇచ్చి, నేను చెప్పాను కదా ఆధార్ కార్డుకి అయితే లింక్ అయితే అయి ఉండాలి. ఆధార్ కార్డ్ని లింక్ అయితే చేసిన తర్వాత మనకైతే ఓటీపీ వెళ్తుంది. అప్పుడుదా మనకైతే ఆటోమేటిక్గా ఈ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుందండి, ఓకేనా. నేనైతే ఆల్రెడీ ఫిల్ చేశాను కాబట్టి మళ్ళీ డూప్లికేట్ అవ్వకూడదని నేనైతే చేయట్లేదు. మీరైతే చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి చేయాలని. సేమ్ ప్రాసెస్ మీరైతే ఫాలో అవ్వండి. ఆధార్ కార్డ్ క్లిక్ చేసుకుని ఇండియా అని సెలెక్ట్ చేసుకుని ఓటీపీ క్లిక్ చేస్తుంటే ఓటీపీ ఎంటర్ చేసినాక మీ ఆధార్ కార్డులో ఉండే నేమ్ అయితే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఎంటర్ అయితే చేయాలి. సేమ్ ఫస్ట్ మనం 1 by 1 పోదాము. ఇక్కడ స్టేట్, మీ ఏ స్టేటు, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అవన్నీ మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఓన్లీ ఏపీ, నేను ఏపీకి మాత్రమే చెప్తున్నాను కాబట్టి ఇది ఆంధ్ర పీపుల్ మాత్రమే ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ సర్టిఫికేషన్ అయితే మ్యారేజ్ సర్టిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా డిస్ట్రిక్ట్ చేసుకొని నేనైతే నా చిత్తూరు, నా విలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇంకా రెసిడెన్సీ అడ్రస్, మీకు ఎక్కడ పెళ్ళయింది, ఇంకా నీకు క్లియర్ కట్గా మీ ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా వేయండి. రిలేషన్షిప్స్ మీకు ఇక్కడ వచ్చి మీ డీటెయిల్స్ అంటే మీ అడ్రస్, మీ ఆధార్ కార్డులో ఏమున్న అడ్రస్ అది ఇక్కడ ఫిల్ చేయండి.
ఇంకొకటి మీ ఫాదరు లేదంటే మీ గార్డియన్ అంటే గార్డియన్, మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము, మీ రిలీజియన్ ఇక్కడ హిందూ ఇది ఇక్కడ ఇచ్చేసినారనుకోండి. ఇక్కడ మీరు క్యాస్ట్లో మీరు హిందూ ఓకే, క్యాస్ట్ వేరే అయితే డిఫరెంట్ క్యాస్ట్ అయితే మీకైతే అప్పుడు చూడండి నేను చూపిస్తాను. సేమ్ క్యాస్ట్ అయితే ఇక్కడైతే 500 అయితే వస్తుంది. డిఫరెంట్ క్యాస్ట్ అయితే మనకైతే అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు డిఫరెంట్ క్యాస్ట్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వాళ్ళకైతే. ఓకేనా. ఇక్కడ మీ క్యాస్ట్ అయితే ఇవ్వండి, మీ క్యాస్ట్ నేము ఉంటాయి కదా, క్యాస్ట్ నేము అవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్ మీ నాన్నది కాదు, మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇప్పుడు మీరు కొత్తగా అప్లై చేసుకున్న ఎవరైనా డైవర్స్డా లేదా ఇప్పుడు మీరు కొత్తగా అప్లై చేసుకున్న కాబట్టి ఇవన్నీ నో సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి మీకు ఇది కూడా డేట్ ఆఫ్ మ్యారేజ్, ఏ రోజు మ్యారేజ్ అయ్యింది, ప్లేస్ ఆఫ్ మ్యారేజ్ ఎక్కడ, ఎంటర్ లొకేషను లేకపోతే ఇంటర్లో హస్బెండ్ లొకేషనా ఇక్కడ మీరైతే చూస్ చేసుకోవాలండి. మీరు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు అమ్మాయి తరపున వాళ్ళ పెళ్ళి వచ్చి అక్కడ జరిగిందంటే ఇప్పుడు కొంతమంది ఎలా మన దాంట్లో పెళ్ళి అమ్మాయి తరపున వాళ్ళు చేస్తారు, వాళ్ళకి తగిన వాళ్ళ విలేజ్ సైడ్ చేస్తారు. మనం ఆ డీటెయిల్స్ ఇవ్వాలంటే అవసరం లేదండి. ఇక్కడ మీరు ఆ ప్లేస్ అయితే ఇవ్వండి, బట్ మీరు అప్లై చేసేది మాత్రం మీరు మామూలు అబ్బాయి వాళ్ళ సచివాలయం ఆఫీస్లో అక్కడ ఆ లొకేషన్ ఎంటర్ చేసుకోండి. ఎందుకంటే అక్కడదా మీరు నెక్స్ట్ ఉండబోయేది అక్కడే కాబట్టి. సో మీరు ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే చాలండి ఇక్కడ. ఓకేనా. ఇక్కడ సబ్ రిజిస్టరు చిత్తూరు నాది కాబట్టి నేనైతే లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. నాది డిస్టిక్ చూడండి, ఎంటర్ లొకేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే డిస్టిక్ అడుగుతుంది, ఏ డిస్టిక్లో పెళ్ళయింది, ఏ మండలము, ఇక్కడ మీ విలేజ్ సేమ్ ఇలా అడ్రస్ అయితే మీరైతే కంప్లీట్ అడ్రస్ అయితే మీరు ఎక్కడ జరిగిందని ఇవ్వాలండి. ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసు మీరు ఇవ్వాలి. ఇక్కడ నంబర్ ఆఫ్ సర్టిఫికేట్ కాపీస్ 2 కావాలి కాబట్టి, ఎందుకంటే మీకు ఒకటి వాళ్ళకి ఒకటి కావాలి కాబట్టి 2 అయితే సెలెక్ట్ చేసుకోండి. డిఫాల్ట్గా సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం స్లాట్ బుక్ చేసుకోవాలా, ఏ రోజు మీకు ఖాళీగా ఉంటుందని చూసి ఆ రోజు మీరు వెళ్ళినారనుకోండి మీకైతే స్లాట్ అయితే బుక్ అవుతుంది. ఇక్కడ చూడండి ఏ టైమింగ్ కూడా మీరైతే బుక్ చేసుకోవాలి. ఇది నేను కింద చెప్తాను డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని. సేమ్ ఇప్పుడు వైఫ్ వాళ్ళది కూడా వాళ్ళ మీ వైఫ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినారంటే ఓటీపీ వస్తుంది. ఇక్కడ మెయిన్ అండి, ఇక్కడ బిఫోర్ సర్నేమ్ ఆఫ్టర్ సర్నేమ్ ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే మీరు వాళ్ళ సర్నేమ్ మార్చకుండా ఉండడమే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడ మార్చినారనుకోండి వాళ్ళ ఆధార్ కార్డులో మార్చాలి. వాళ్ళ ఆధార్ కార్డులో నుంచి మళ్ళీ మీరైతే మార్క్ లిస్టులు 10th నుంచి వాళ్ళు చదివిన డిగ్రీ నుంచి ఇంటర్ నుంచి ఇవన్నీ పెద్ద మీకైతే మీరు నెక్స్ట్ ఏదైనా పాస్పోర్ట్ కానీ ఎక్కడైనా బయట వెళ్ళాలంటే ఇది ఒక పెద్ద ఇష్యూ అయితే అవుతుంది. నా సజెషన్ ఏంటంటే మీరైతే వాళ్ళ సర్నేమ్ ఎలా ఉందో వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళు 10th మార్క్ లిస్ట్ ఎలా ఉందో అలానే వదిలండి. మీకేం ప్రాబ్లం ఏం రాదు. మీరు జస్ట్ మీకు ఏదైనా కొత్తగా పెళ్ళయి వాళ్ళ ఆధార్ కార్డులో మీ అడ్రస్ వచ్చేలాగా మీ వైఫ్ ఆఫ్ కేర్ ఆఫ్ అని మీ నేమ్ వస్తే చాలండి, అంతే. ఇంకా దానికి మించిన అవసరం లేదు. ఆధార్ కార్డులో మార్చుకొని చాలు. ఓకేనా. ఇక్కడ చూడండి, యూ వాంట్ టు చేంజ్ ద సర్నేమ్ ఆఫ్టర్ మ్యారేజ్. ఎస్ అంటే ఎస్, లేదంటే ఎస్ కొడితే ఈ వస్తుంది, నో కొడితే చూడండి అది వెళ్ళిపోతుంది. ఓకేనా. ఇది మెయిన్ అండి. అమ్మాయి మీరు నా సజెషన్ మీరు బెటర్ నో క్లిక్ చేసుకోవడమే ఎంతో బెటరు. సేమ్ వాళ్ళ డిస్టిక్ ఏంది, వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ డిస్టిక్ సేమ్ ఈ అడ్రస్ ఇచ్చేయండి. వాళ్ళ గార్డెన్ ఫాదరు మదరు వాళ్ళ క్యాస్ట్ మీ వైఫ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ సేమ్ ఇక్కడ వెదర్ డైవర్స్డా మీరు కొత్తగా అప్లై చేస్తున్నారు కాబట్టి నో ఇచ్చేసేయండి. ఇక్కడ ఇవన్నీ అయిపోయినాక డాక్యుమెంట్ లిస్ట్ ఏంటంటే ఫస్ట్ అండి వెడ్డింగ్ కార్డు. మీ వెడ్డింగ్ కార్డ్ అయితే పిక్చర్ అయితే PDF ఫార్మాట్లో అయితే ఉండాలి. బర్త్ సర్టిఫికేట్ ఇవి లేదా SST మార్క్ లిస్ట్ మేమో ఆర్ పాస్పోర్టు నోటరీ అడ్వెంట్ పర్ హస్బెండ్. నాకు తెలిసి ఇది మీకు 10th మార్క్ లిస్ట్ అయితే ఓకే. మీ హస్బెండ్ అంటే మీరు ఎవరైతే అప్లై హస్బెండ్ సేమ్ ఇక్కడ వైఫ్ వాళ్ళది కూడా మార్క్ లిస్ట్ 10th మార్క్ లిస్ట్ అయితే కావాలి. మ్యారేజ్ ఫోటో ఇద్దరు పెళ్లి చేసుకుని తీసుకుని ఉంటారు కదా ఫోటో హార్డ్ కాపీ ఒకటి అయితే కావాలి. ఇంకొకటి హస్బెండ్ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, వైఫ్ ఫోటో అయితే కావాలి. రెసిడెన్సీ ప్రూఫ్ ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయండి హస్బెండ్ది, ఇక్కడ వైఫ్ది. ఇక్కడ మ్యారేజ్ హాల్ రిసిప్ట్ మీరైతే మండపంలో అయితే మండపము లేదా గుళ్ళో అయితే చేసి ఉంటారు కదా
అక్కడ రిసిప్ట్ అయితే ఇస్తారు కదా, ఆ రిసిప్ట్. ఇది ఆప్షనల్, బట్ ఇవి కూడా మ్యాండేటరీ. ఇదే అండి మెయిన్ డాక్యుమెంట్స్. దీనిని మీరు పీడిఎఫ్ చేసి మీరైతే అప్లోడ్ అయితే చేయాలి, సేవ్ యాజ్ ఎ డ్రాఫ్ట్. నేను చెప్పేది ఇది అప్లోడ్ చేసిన తర్వాత అన్నీ కలిపి నెక్స్ట్ పేమెంట్ పేజ్కి అయితే వెళ్తుందండి. నేను చెప్పినట్టుగా మీకు సేమ్ అదే హిందూ సేమ్ క్యాస్ట్ అయితే మాత్రం 500 రూపీస్ ఇదైతే వస్తుందండి, చలానా అయితే మీరైతే కట్టాలి. లేదు నేను ఇంటర్ క్యాస్ట్ అంటే మీ క్యాస్ట్ ఒకటి వాళ్ళ క్యాస్ట్ ఒకటి అయితే మీకైతే ఫ్రీగా మీరైతే సబ్మిట్ అయితే చేసుకోవచ్చండి. ఓకేనా, ఇదండి ఓవరాల్ అప్లికేషన్ ప్రాసెస్. మీరు వన్స్ సబ్మిట్ చేసాక మీకైతే ఇలా అప్లికేషన్ అయితే అవుతుందండి. చూడండి, ఇది అప్లికేషను నాకు ఇలా అయితే అవుతుంది. నేను 2 టైమ్స్ అయితే అప్లై చేశాను, నేనైతే పోలేదు. మళ్ళీ లాస్ట్ టైం అయితే అప్లై చేశాను, మళ్ళీ అయితే వెళ్ళాను. చూడండి, ఇక్కడ ఇలా అన్నీ నేను డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. నేనైతే చూపించండి, నేను వెడ్డింగ్ కార్డు అన్నీ అప్లోడ్ అయితే చేసిండా. ఓకేనా, ఇది అప్లోడ్ చేసుకుని మీకైతే మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే వచ్చేస్తుందండి. నేను ఈ లింక్ కావాలంటే కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే వస్తాను. ప్రాసెస్ ఏంటంటే ఇందే అండి. మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినారంటే మీ సైడ్ ఇద్దరు, వాళ్ళ సైడ్ ఇద్దరు, వాళ్ళనైతే మీరు తీసుకుని వెళ్ళి వాళ్ళు కూడా స్కాన్ అయితే కేవైసీ అయితే చేసుకుంటారండి ప్రూఫ్ కోసం వాళ్ళ ఇది సైడు. ఇదే అండి ఓవరాల్ ప్రాసెస్. ఐ హోప్ మీకైతే హిందూ మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకోవాలి అని మాకు ఒక ఐడియా, అప్లికేషన్ ఎలా చేయాలి, కంప్లీట్ అప్లికేషన్ నేనైతే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీరైతే ఛానల్లో చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ సేల్స్ఫోర్స్ తెలుగు విత్ రమేష్. నేను ఈ కంటెంట్ ప్లస్ సేల్స్ఫోర్స్ గురించి అయితే కోర్స్ అయితే చేస్తున్నానండి. మీరు కానీ నాకైతే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. నా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయటం లేదండి. జై హింద్.